సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఇది విన్న రోజే నీకు కావలసిన శుభవార్త నువ్వు వింటావు. నిర్లక్ష్యం చేయకు తల్లి, ఈ క్షణమే ఇది విను అని వారాహి అమ్మ చెప్తున్నారండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారి సందేశము. తల్లి, ఈరోజు కేవలం నీ కోసం మాత్రమే ఈ మాటను తెచ్చాను. నీ వారాహి అమ్మను నమ్మి 2 నిమిషాలు మౌనంగా ఇది విను. బిడ్డ, తప్పకుండా నువ్వు ఆనందించే మంచి మాటే ఇది. ఇది వినే రోజు నీకైనా మంచి కాలం నీకు ప్రారంభించేశానమ్మా. ఇక రాబోయే ఒక్కొక్క రోజు, ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క నిమిషం నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది. ఇక నీకు మంచి కాలం ప్రారంభమైనట్టే తల్లి. ఇది నిజమా అమ్మా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతున్నావు కదా? నిజమే బిడ్డ. నీ కళ్ళతో నువ్వే చూసిన తర్వాత అమ్మా అన్నీ నువ్వు చెప్పినట్లే జరిగాయి అని నువ్వు నా దగ్గరికి వస్తావు. స్వయంగా నీ జీవితంలో జరిగే మార్పుని నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు. నేను ఇప్పుడు నీతో లేను అని, నీ కోరికలు ఒకటి కూడా తీర్చడం లేదు అని, నా వారాహి అమ్మ నన్ను అసలు గుర్తించడం లేదని నువ్వు నిరాశపడుతూ ఉన్నావు కదా? ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. ఎందుకు అంటే ఈరోజు నువ్వు ఇది వింటున్నావు అంటే నువ్వు వినవలసిన శుభవార్తలు, నీకు తీరాల్సిన కోరికలు అన్నీ తీరిపోతున్నాయి తల్లి. నేను ప్రతి క్షణం నీతోనే ఉంటావు, నీతో పాటుగా నడుస్తూ ఉన్నాను. నేను నీ నీడలా నీతోనే ఉంటాను అని తెలుసుకో అమ్మా. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకో బిడ్డ. నీ బంధువులు, స్నేహితులు, నీ బంధం ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే నీ అమ్మ నీకు తోడుగా ఉంటుంది అని గుర్తుంచుకో. నీ బంధాన్ని నీ బంధువులు దూరం చేయవచ్చు, నీ బంధువులను నీ స్నేహితులు దూరం చేయవచ్చు, కానీ నీ వారాహి అమ్మను నీ నుంచి ఎవరు దూరం చేయలేరు. అసలు వాళ్ళ వల్లే కాదు కదా. కాబట్టి నువ్వు అసలు దిగులు పడవలసిన అవసరం లేదు. మీ అమ్మ దూరం అవుతుందని భయం అవసరం లేదు. నువ్వు ప్రతి క్షణం నీతోనే ఉంటాను అమ్మా అని పిలిచిన వెంటనే నీ పక్కన నిలబడతాను. ఇక దిగులు పడకు, అనవసరంగా ఆలోచించకు. అలా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు బిడ్డ. ఇక రాబోయే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని అందిస్తాను. కాస్త నెమ్మదిగా ఉండు అమ్మా. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు తల్లి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన నీ జీవితము అనేది మారిపోతుంది. కాబట్టి ఎప్పుడూ అలా చేయకు. గొప్పల కోసం, ఎదుటివారి పొగతల కోసం అది చేస్తూ ఇది చేస్తూ నవ్వుల పాలు కావద్దు బిడ్డ. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. అది ఎంత కష్టమైనా సరే నీ దారిలోనే నడువు. నీ అమ్మ చెప్పింది నీకు అర్థమవుతుంది కదా. ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా సరే నీ తల్లి నీతోనే ఉంటుంది అని నమ్ము. అసలు నువ్వేంటో నీకు తెలుసు కదా. దాని ఇతరుల ముందు నువ్వు నిరూపించవలసిన అవసరం లేదు. నువ్వేంటో నాకు తెలుసు, నీకు తెలుసు. ఒకటి చెప్పనా బిడ్డ, ఈ లోకంలో కష్టం, బాధ, కన్నీళ్ళు ఎలా అయితే ఉంటాయో వాటి వెనుక ఆనందం, సంతోషం కూడా దాగి ఉంటుంది అని తెలుసుకో. నీకైనా మంచి కాలం, శుభవార్త వినే కాలం నీకు ఆరంభమైంది. ఈరోజు ఇప్పుడు నువ్వు ఇది వింటున్నావు అంటే నీకు రావాల్సిన కోరికలన్నీ రాబోతున్నాయి, తీరబోతున్నాయని అర్థము. నీకోసం నీ కోరికలన్నీ వెతికి మరీ నీ వాకిటి ఉంచుతాను. అన్నీ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. వచ్చి వాటిని ఆనందంగా అందుకో బిడ్డ. ఇది మీ వారాహి అమ్మ వాక్కు. అసలు పొల్లుపోదు. నీ అమ్మ నీకు చెప్పినట్లుగా అన్నీ కూడా జరుగుతాయి. ఇక ప్రశాంతంగా ఉండు. నిన్ను వద్దు అని వెళ్ళిన వారే వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తాను. నిన్ను గొప్ప స్థానంలో నేను నిలబెడతాను కదా. ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దమ్మా. మంచిగా ఆలోచిస్తూ ఉండు బిడ్డ. అంతా కూడా మంచే జరుగుతుంది అని వారాహి అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసము తీసుకొచ్చారండి. అమ్మవారు మనకి భరోసా ఇస్తున్నారు, నమ్మకాన్ని ఇస్తున్నారు. అమ్మవారిని నమ్మి అమ్మవారి నామాన్ని మనము చదువుతూ ఉంటే మన యొక్క ప్రతి కష్టాన్ని కూడా అమ్మవారు తీర్చేసి మన జీవితంలో ఉన్న కర్మఫలాలు కూడా తగ్గించి మనల్ని ఉన్నతమైన స్థితికి తప్పకుండా తీసుకువెళ్ళేలాగా అమ్మవారు ఈరోజు మనల్ని దీవిస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.